నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్లాస్టిక్ కారణంతో ప్రతి 2-3 కుటుంబాల్లో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. పంట కాలువలు, మురుగు కాలువలను ఆక్రమించి ఆక్వా చెరువులు తవ్వేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. భీమవరంలో వైభవంగా బీసీఎన్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ ముదునూరి రాజగోపాలరాజు, ఉషశ్రీ దంపతుల కుమారుడు డాక్టర్ ప్రణీత్ వర్మ వివాహ వేడుక. హాజరైన అతిరథ మహారథులు. భీమవరం ఏఎస్ఆర్ నగర్ లో అలెన్ విద్యా సంస్థ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ను ప్రారంభించిన భీమవరం హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ గోపాలరాజు. ప్లాస్టిక్ కారణంతో ప్రతి 2-3 కుటుంబాల్లో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం భీమవరం పట్టణం కేశవరావు హైస్కూల్ ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 3వ శనివారం సోర్స్ రిసోర్స్ అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొని మాట్లాడారు. ప్లాస్టిక్ మన ఆరోగ్యాన్ని ఎలా కబళిస్తుందో తెలిసి కూడా దానివైపే మొగ్గు చూపడం అవసరమా అని ప్రశ్నించారు. ఇది మన కోసం చేస్తున్న కార్యక్రమమని, మన ఆరోగ్యాన్ని, మన పిల్లల భవిష్యత్తును నిర్దేశించే కార్యక్రమంగా ఆలోచన చేసి ఉద్యమ రూపంలో ముందడుగు వేయాలని అన్నారు. హోటల్స్, కర్రీ పాయింట్లు, టీ షాపులు, ఫంక్షన్ హాల్స్ ప్లాస్టిక్ కు బదులుగా బయో వస్తువులను ఉపయోగించాలని, వాటిని నగరంలో అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఏ అలవాటైనా మనిషి అలవర్చుకోవాలంటే 21 రోజులు పడుతుందని ఒక అధ్యయనంలో తేలిందన్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజల కోసం చేపడుతుందని, దీనిలో ఏ వ్యాపారుల ప్రయోజనాలు ఉండవనేది గ్రహించాలని అన్నారు. అనంతరం మహిళలకు గుడ్డ సంచులను, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను వ్యాపారస్తులకు అందజేశారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, డిఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, చెరుకువాడ రంగసాయి, కంతేటి రామరాజు, మున్సిపల్ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఏసీపీ ఎం శ్రీలక్ష్మి, మున్సిపల్, మెప్మా, డిఆర్డీఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే ఇక్కడ బ్యానర్ క్లాత్ మీద పెయింట్ వేసి చూసానో ఇంకా నా మనసంతా కూడా సంతోషంతో నిండిపోయింది. దానికి అంటే మనం ముందుకి ఏదైతే ఇన్నాళ్ళు మనం ప్రమోట్ చేసి ఫ్లెక్సీలు, ప్లాస్టిక్ విపరీతంగా మొత్తం ప్రతి ఊరు, గ్రామం నిండా కూడా నిండిపోయింది. ఇప్పుడు వెనక్కి వెళ్ళడం, మన పాత జీవనానికి వెళ్ళడం అనేది ఎంతో కష్టమైంది అనేది ఇప్పుడు అర్థమైంది. అయినప్పటికీ కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు, ఇక్కడ స్టాఫ్ అంతా కూడా అన్ని బ్యానర్స్ అన్నీ కూడా క్లాత్ బ్యానర్స్ పెట్టారు. చాలా సంతోషం. అది ప్రింటర్స్కి, పెయింటర్స్కి వారికి కూడా ఒక ఉపాధి అవకాశం, మంచి ఉపాధి అవకాశం, గ్రీన్ లైఫ్. అయితే భీమవరం పట్టణం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఇక్కడ ఆరోగ్యం చూసుకుంటే చాలా మందికి అనారోగ్యం పాలవుతున్నారు. పొల్యూషన్ అవడం ఏంటి, ప్లాస్టిక్ వచ్చి మనం తాగే నీళ్ళల్లో, భూమిలో, తినే ఆహారంలో కలిసిపోవడం అనేది ఇక్కడ ఇన్సిడెంట్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం ప్లాస్టిక్ కూడా ఒకటి. దాన్ని ప్లాస్టిక్ నిర్మూలించుకోవడం, తర్వాత మన రోడ్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడం, చెత్తని ఎక్కడంటే అక్కడ వేయకుండా ఉండడం అనేది నాగరికత. దాన్ని నిర్మించుకోవడం చెప్పవచ్చు. నాగరిక సమాజం అంటే ఏమిటంటే మనం ఉండే ప్లేసు, మనం ఉండే అన్నీ కూడా నీట్గా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసుకుని ప్లాస్టిక్తో పోయి ఉంటే అది మన ఆరోగ్యానికి మంచిది కాదు, మన యొక్క సమాజానికి కూడా మంచిది కాదు. దీనికోసం మీరందరూ కూడా సహకరించాలి, ప్రభుత్వానికి సహకరించాలి. ఇక్కడ మున్సిపల్ కమిషనర్, జాయింట్ కలెక్టర్ గారు యాజ్ ఎ స్పెషల్ ఆఫీసర్ చేస్తున్న ఎఫర్ట్స్కి ప్రతి ఒక్కరూ కూడా కలిసి సహకరించాలి. గత 3 నెలల నుంచి కూడా మనం ప్లాస్టిక్ మీద అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఎన్నో ఇన్స్పెక్షన్స్ చేసి, ఎన్నో షాప్స్ని మనం విజిట్ చేసి అక్కడ వాళ్ళకి సజెషన్స్ ఇచ్చుకుంటూ, కొంతమంది ఫైన్స్ కూడా వేసుకుంటూ ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కంప్లీట్గా భీమవరం మున్సిపాలిటీ నుంచి బ్యాన్ చేయమని చెప్పేసి కలెక్టర్ గారు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో దానికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని లాస్ట్ 3 months వర్క్ చేశాము. బట్ ముఖ్యంగా వచ్చిన క్వశ్చన్ దానికి ఆల్టర్నేటివ్ ఏంటని చాలా అడిగారు. సో బిజినెస్ ఇంపాక్ట్ అవుకోకుండా మనం ఆల్టర్నేటివ్స్ అన్ని కూడా ఈరోజు మనం ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం. దీన్ని తీసేయమని చెప్పి గత 5 సంవత్సరాల నుంచి, అంటే 2016లో సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ తీసుకొచ్చారు. అదేవిధంగా 2021లో మన ప్రధానమంత్రి గారు రెడ్ ఫోర్ట్ నుంచి కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని
బ్యాన్ చేయాలని చెప్పేసి. ఏదైతే 2014లో స్వచ్ఛ భారత్ మీద ఆయన ఫస్ట్ టైం 2014లో ఆయన August 15 స్పీచ్లో ఇచ్చిన కాల్ బట్టి మొత్తం భారతదేశం మొత్తం కూడా 90 to 95% మనకి టాయిలెట్స్ నిర్మించడం జరిగింది, యూసేజ్ కూడా వచ్చింది. అంటే ఒక ప్రజల నుంచి వచ్చిన మూవ్మెంట్, ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రజలందరూ కూడా ముందుకు వచ్చిన దాంట్లో భాగస్వాములు. అంటే ఈరోజు రిసోర్స్ అంటే మనకు వస్తున్నటువంటి చెత్తను వేరు చేయడం, అంటే సోర్స్ అండ్ సెగ్రిగేషన్, తడి చెత్త, పొడి చెత్త, అలాగే హానికరమైన చెత్తగా వేరు చేసి దాన్ని మనం మళ్ళీ రీసైక్లింగ్ చేయాల్సినటువంటి డ్రై వేస్ట్ను రీసైక్లింగ్ పంపించడము, అలాగే తడి చెత్తను కంపోస్ట్గా తయారు చేయడము, హానికర చెత్తను దాన్ని నిర్మూలించడం అనేది జరుగుతూ ఉంది. దీన్ని విస్తృతంగా ప్రచారం చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క 3వ శనివారం ఈ నెలలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పంట కాలువలు, మురుగు కాలువలను ఆక్రమించి ఆక్వా చెరువులు తవ్వేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఉండి ఎమ్మెల్యే శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. శుక్రవారం ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో ఆక్వా చెరువు తవ్వకందారులు నిబంధనలకు విరుద్దంగా బోధలను ఆక్రమిస్తున్నారని సమీప రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగానే స్పందించిన రఘురామకృష్ణరాజు చెరువును పరిశీలించి తవ్వకాన్ని నిలుపుదల చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్దంగా ఆక్వా చెరువులు ఎవరైనా తవ్వితే వాటిని ధ్వంసం చేస్తామని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. పంట కాలువకు ఆనుకుని సుమారు 12 అడుగుల రహదారి ఉంటుందని, తర్వాత 3 మీటర్లు వదిలి నూతనంగా చెరువులు తవ్వకం సాగించాలని అన్నారు. అదేవిధంగా ఇప్పటికే చెరువులు ఉన్నవారు సాగు పూర్తయిన వెంటనే పాటించాలని, లేని పక్షంలో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని చెరువుల ధ్వంసం చేస్తామన్నారు. చేపల చెరువులు ఏదైనా ఒక పంట కాలువ పక్కనుంటే పంట కాలువ గట్టుని టచ్ చేయడానికి వీల్లేదు. ప్రతి పంట కాలువకి పక్కన కనీసం 12 అడుగుల నుంచి 15 అడుగులు గట్టు ఉంటుంది. ఆ గట్టు తర్వాత 3 మీటర్లు అంటే సుమారు 10 అడుగులు వదిలి కొత్తగా చెరువులు తవ్వే వాళ్ళు ఇప్పటి నుంచో ఆ రూల్ ఉంది. 3 మీటర్ల తర్వాత వాళ్ళు గట్టేసుకోవాలి. ఈ పంట కాలువ గట్టి టచ్ చేయడానికి వీల్లేదు. ఆ గట్టుకి ఈ గట్టుకి మధ్యన 3 మీటర్లు ట్రెంచ్ లాగా ఉంటే పంట కాలువ కంటామినేషన్ అవ్వకుండా ఉంటుంది. మరి ఎప్పటి నుంచో ఈ రూల్ ఉంది. దురదృష్టవశాత్తు పట్టించుకున్నవాడు ఎవడు లేడు, అటు రైతు లేడు, అన్ఫార్చునేట్గా ప్రజాప్రతినిధులు ఎవడో కూడా ఇప్పుడు దాకా పట్టించుకున్న పాపాన పోలా. నేను ఈ సమస్య, మంచినీటి సమస్య అన్నీ దీనివల్ల వస్తుందని చెప్పి ఈ సమస్యను గ్రహించి స్ట్రిక్ట్గా ఏదైతే నియమ నిబంధనల ప్రకారం మీకు చెరువులు తవ్వుకోవడానికి పర్మిషన్ ఇచ్చారో అవి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అని చెప్పి కొత్తగా చెరువు తవ్విన వాళ్ళు ఇమ్మీడియట్గా ఇది ఫాలో అవ్వాలి. రొయ్యల చెరువుల వాళ్ళు అయితే క్రాప్ ఫ్రెష్గా వేస్తే 3 నెలల్లో అవుతుంది. అప్పటికే 2 నెలలు అయితే ఇంకొక నెలలో క్రాప్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా మీ గట్టుల్ని కాలువ, మంచినీటి కాలువల పక్కన, డ్రైన్ల పక్కన ఉన్నవి సరి చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ మహదేవపట్నం అనే గ్రామంలో మరి చాలా అక్రమంగా చెప్పిన దానికి విరుద్ధంగా జరుగుతుంది. అది ఆపడానికి పర్సనల్గా నేనే వచ్చి ఆపి మళ్ళీ చేసిన తప్పుల్ని వాళ్ళతోనే సరిచేయించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఉదయం కోలమూరు అనే గ్రామంలో కూడా ఉంటే అక్కడ కూడా మనుషులను పంపి మళ్ళీ అతని బుల్డోజర్ తోటి అన్నీ సరిచేయించడం మొదలైంది. ఎక్కడున్నా సరే అందరికీ వెస్ట్ గోదావరి జిల్లాకు కూడా వస్తుంది రూల్ ఉంది, ఫాలో అవ్వట్ల. ఆక్వా అధికారులు కళ్ళు మూసుకున్నారు, ప్రజాప్రతినిధులు కళ్ళు మూసుకున్నారు, చేపల చెరువుల రైతులు పట్టించుకోలేదు. ఎవడ మనల్ని చూడొచ్చాడు అని పట్టించుకోలే. దీనివలన ప్రజల ఆరోగ్యం ఇక్కట్ల పాలు అవుతుంది. కాబట్టి సీరియస్గా ఈ మార్పులన్నీ చెప్పడం జరిగింది. ఎవరు దీన్ని ఉల్లంఘించినా కఠిన చర్యలు వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఆక్వా వ్యవసాయానికే దూరం అయ్యే పరిస్థితి వచ్చినా కూడా దానికి బాధ్యులు ఎవరో కాదు, వాళ్ళే బాధ్యులు అవుతారు. మీడియా ముఖంగా కూడా స్పష్టంగా చెప్తున్నా, ఆక్వా చెరువులు ఉన్న వాళ్ళందరూ కూడా అంత కాలువల పక్కన ఉంటే, డ్రైనేజీల పక్కన ఉంటే ఆ డ్రైనేజ్ గట్టు కానీ పంట కాలువ గట్టు కానీ ఒక అంగుళం ఆక్రమించినా కూడా మీ మీద తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయని చెప్తున్నా. దాని ప్రకారం ఆ టైం అది వేయకుండా చేస్తే
బీసీఎన్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ ముదునూరి రాజగోపాలరాజు ఉషశ్రీ దంపతుల కుమారుడు డాక్టర్ ప్రణీత్ వర్మ, భీమవరం పల్లవి హాస్పిటల్స్ డాక్టర్ జంపన కరుణ కుమార్ రాజు, డాక్టర్ రామలక్ష్మి దంపతుల కుమార్తె డాక్టర్ సాయి సుందల వివాహం భీమవరం పేదామిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో శనివారం అత్యంత వైభవంగా జరిగింది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, రాజ్యసభ మాజీ సభ్యురాలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, బీసీఎన్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ రుద్రరాజు శ్రీనివాసరాజు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణాధ్యక్షులు చెన్నమల చంద్రశేఖర్, డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహారాజు, భీమవరం హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ గోపాలరాజు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు డాక్టర్ వేగిరాజు రామకృష్ణరాజు, తారకరామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పళ్ల యేసుబాబుతో పాటు పలువురు ప్రముఖులు, వైద్యులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రధానంగా కోస్తా జిల్లాలలో నిర్మాణాలు చేపట్టే ముందు మెటీరియల్ టెస్టింగ్, కాంక్రీట్ టెస్టింగ్ అన్ని BIS స్టాండర్డ్ లో ఉండాలని మహీంద్రా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కళ్యాణ రామజోషుల అన్నారు. భీమవరం SRK ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సూపర్ నోవా టెక్నికల్ సింపోజియంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సివిల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ బాలా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ సివిల్ ఇంజనీరింగ్ నిర్మాణంలో ఉపయోగించే మిషనరీస్ నూతన టెక్నాలజీతో వస్తున్నాయని వాటిపై కూడా అధ్యయనం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ అడ్వైజర్ డాక్టర్ పివి రాంబాబు, R&D డీన్ డాక్టర్ టి వంశీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. If you have to design a column or a beam or a slab nearby to a coastal region, you have to get the concrete checked for acid attack, sulfate attack, chloride attack, carbonation attack. Without doing that and getting the report, designer cannot approve the design or detailing of the structure, which is mind-blowing introduction. And I was very happy. People, they call structure, see, students, I mean, my old students or anyone, they say they are structural designers. And I think it's a foolishness. You can never become a structural engineer without having a complete grip of
what happens to concrete? Same is the case with pavements also. Today we are using concrete in construction, road, building. Concrete is being used in soil also for stabilization. Of course, they use mortar to some extent, but yes, free of cost, you will get the code book with your name. As a representative of BIS, it is my responsibility to tell this to all of you. Not many people are aware. 700 of the is in India now. And then I also వచ్చేస్తాను the Great Pyramid of Egypt అలా వచ్చినాయి. తర్వాత 2007లో మాడిఫై అయింది, మళ్ళీ దాని అవసరాన్ని కూడా వచ్చేస్తుంది. తర్వాత మ్యాథమెటిక్స్ లో సెవరల్ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ అడిగింది. ఇంత తర్వాత నేను ఆన్సర్ కూడా చెప్తాను. సెవరల్ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ ఒక ఐడియా ఉందా? ది రీమన్ హైపోథిసిస్ అలా అలా ఆన్సర్ వచ్చేసింది. మరి అన్ని రోజులు టైం పడుతుందని చెప్తాను. తర్వాత బెస్ట్ సైన్స్ కాలేజెస్ ఇది గ్లోబ్, దాంట్లో MIT, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ అలాగనమాట జరిగింది. తర్వాత బెస్ట్ మ్యూజిక్ అని చెప్పాను కదా నేను, బెస్ట్ మ్యూజిక్ కాలేజెస్ ఇది వరల్డ్ అని పెట్టింది. సో దాని అవసరం కూడా వచ్చేసింది అనమాట. ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే, మనం 9th క్లాస్ లోనే అలా ఎంత ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మీ బ్రహ్మాండంగా వాడుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని చేసిన తర్వాత ఏం అడిగింది తెలుసా నన్ను, తాతయ్య ఆల్రెడీ సాటిస్ఫైడ్. ఇంకా నాకు ఏం క్వశ్చన్స్ అయితే ఇంట్రెస్ట్ దాని మైండ్ అప్లై చేసి నాకు క్వశ్చన్స్ అడిగింది అనమాట. తర్వాత ఆన్సర్ ఫైనల్ గా చెప్పింది. మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో గొప్పది అనమాట. అంటే అక్కడ నేను చెప్పింది ఆల్రెడీ సాటిస్ఫైడ్ ఇన్ మై క్వశ్చన్స్ అని అడిగింది. ఎందుకంటే నాకు ఏదైతే టాపిక్స్ వస్తే ఆ టాపిక్స్ అన్ని క్వశ్చన్స్ అది తయారు చేసి నాకు ఆన్సర్ చెప్పింది అనమాట. సో మన I would like to extend my heartfelt gratitude to two faculty members, Chaitanya sir and Venkat, who stood as a backbone for this event. Without them, this event would have not happened. I would also like to congratulate the other organizing team members, who have been continuously working hard. Continuing this saga with most efficiently doing each and every day. Thank you one and all for helping us through going through this particular journey. And again, coming to Supernova, we have created this particular brand name because Supernova is nothing but a celestial event that has happened in the cosmos, where the biggest star that is stronger than the sun has been exploded and created the different types of elements. And from there, we have evolved into another star, and with all the creation has been done. So we and each and every one of here everyone is made up of the star. భీమవరం పట్టణం ఏఎస్ఆర్ నగర్ లో అలెన్ విద్యా సంస్థ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ను భీమవరం హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జి గోపాలరాజు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యాపారమైన ఈ రోజులలో విద్యార్థులు గురువైపు నాణ్యమైన ఒత్తిడి లేని విద్య అందిస్తున్న అలెన్ సంస్థ భీమవరం రావడం చాలా శుభ పరిణామమని అన్నారు. నీట్, ఐఐటి, జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ దేశంలోనే ముందుందని అన్నారు. నరసాపురం ఆర్డీఓ దాసిరాజు మాట్లాడుతూ ఇది భీమవరం వాసులకు అద్భుతమైన అవకాశమని అన్నారు. శస్త్ర అండ్ అలెన్ డైరెక్టర్ పిఎల్ రెడ్డి, ఫకీర్ రెడ్డి, అడ్మిన్ ఆఫీస్ గౌరవ సలహాదారులు రంప ఎలీషాలు మాట్లాడుతూ అత్యున్నత నాణ్యత ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ భీమవరం రావడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజే గాంధీ, పి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. Ellen Group of Quota Association group of coaching centers. See, it is a welcome to all of them. Actually, there is a growing need for these coaching centers wherein talented people can be trained for JEE and NEET UG examinations. So we are happy that these Ellen Group, they are opening this administrative office to take the candidates and train them in Vijayawada, Bangalore or some other places where they are having colleges. So it is an initiation in Bhimvaram. So next year probably they may, depending upon the response of the people, they may start the college here itself. So I wish all of them a successful future and a good aptitude for the students so that they can get the training in the nearby place. ఈరోజు భీమవరంలో పట్టణంలో అలెన్ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థలు ఆఫీస్ ఓపెన్ చేయడం అనేటువంటిది చాలా సంతోషదాయకం. ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలెన్ గ్రూప్ ఆఫ్
విద్యా సంస్థలు ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు ఐఐటి, జేఈ, నీట్ అనేటువంటిది కోట, రాజస్థాన్లో ఉన్నటువంటి కోట భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. దానిలో భాగంగా అలెన్ సౌత్ ఇండియాలో బెంగళూరు కేంద్రంగా నీట్, జేఈ, ఐఐటి మెయిన్స్లో 13 సంవత్సరాల నుంచి 100కి 100% మరి రిజల్ట్స్ సాధిస్తూ ముందంజలో ఉంది. మరి ఈరోజు అలెన్ గ్రూప్ ఆఫ్ సంస్థ వారు భీమవరం లో ఆఫీస్ ఓపెన్ చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చక్కని అవకాశం. మరి 2024 రిజల్ట్లో నీట్లో 100కి 100% సాధించడం అనేటువంటి జరిగింది. మరి ముఖ్యంగా అలెన్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు, నీట్కి వెళ్ళాల్సినటువంటి విద్యార్థులు మరి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా విద్యార్థులు తెలియజేస్తున్నాం. పాత పద్ధతిలో కాకుండా ఈ అలెన్ అనేటువంటి సంస్థ 100కి 100% రిజల్ట్స్ సాధిస్తుంది కాబట్టి ఈ అవకాశం మనకి భీమవరంలో రావటం అనేటువంటిది చాలా మనం గర్వించదగ్గ విషయం. వారి మేనేజ్మెంట్ వారిని కూడా మేము అభినందిస్తున్నాను. వెస్ట్ గోదావరి అండ్ ఈస్ట్ గోదావరి విద్యార్థులకు ఈ అలెన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ భీమవరంలో ఆఫీస్ ఓపెన్ చేయటం, ఈ మేనేజ్మెంట్ వారికి అలాగే ఇక్కడ ఉన్న వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ దినాల్లో చూస్తే వైద్య రంగం ముందుకు వెళ్తుంది. అదే సమయంలో ఎక్కువ మంది ఇంజనీరింగ్కి వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం మెడికల్లో కూడా మనం రానున్న దినాల్లో వైద్యులు అలాగే మెడికల్ డిపార్ట్మెంట్లో ఎంతో నీడ్ ఉంది. కాబట్టి ఈ యొక్క అలెన్ గత 36 ఇయర్స్ 36 సంవత్సరాల నుంచి కూడా భారతదేశంలో రాజస్థాన్లో ఉన్నటువంటి కోటా కేంద్రంగా ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి వేల కొలది డాక్టర్స్ని అందించింది. 2024లో 100% రిజల్ట్ వచ్చింది. అలాగే 5కి 720/720 రావడం జరిగింది. వీరు శస్త్ర ఇన్స్టిట్యూషన్స్ యొక్క కొలాబరేషన్తో, విజయవాడ కొలాబరేషన్తో భీమవరంలో ఈ యొక్క ఆఫీస్ ఓపెన్ చేయటం, ఇది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు చాలా అందుబాటులో ఉండటం అనేది మనం ఆశించదగ్గ విషయం. ఇది భీమవరానికి ఈ యొక్క ఆఫీస్ రావటం చాలా సంతోషకరం. ఎందుకంటే మన విద్యార్థులు అందరికీ అందుబాటులో ఉంది. ఈ ఆఫీస్ ఏఎస్ఆర్ నగర్లో, భీమవరం చుట్టుపక్కల వారందరూ తెలియజేసేది, ఈ ఆఫీస్ ఏఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి గర్ల్స్ హై స్కూల్ వెనక ఉన్నటువంటి వీధిలో ఎలిమెంటరీ స్కూల్ ఆపోజిట్లో ఈ ఆఫీస్ ఉంది. అందుబాటులో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని విజయవాడలోకి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో భీమవరం పట్లస్తులందరికీ అలాగే మేనేజ్మెంట్ వారికి, పకీర్ రెడ్డి గారు, పిఎల్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ మీ అందరి శుభాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.